హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భానుశ్రీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. అయితే మన ఐకానిక్ స్టార్ బన్నీ అల్లు అర్జున్ అని కూడా చెప్పాం. సో అల్లు అర్జున్ ఇన్నేళ్ల సినిమాల్లో రికార్డ్ స్థాయిలో పుష్ప 2 ఆడియో రైట్స్ ఏం చెప్తారు దీని గురించి? ఏంటి అసలు? యాక్చువల్లీ ఏమైందంటే పుష్ప 2 ఇంతకుముందు కూడా ఈ చరిత్ర పొన్నియిన్ సెల్వన్ 24 కొన్ని ఉన్నాయి, కొన్ని అడప రికార్డ్స్ ఉన్నప్పటికీ కూడా ఇది మాత్రం వీర లెవెల్లో అమ్ముడుపోయింది. అంటే ఇప్పటివరకు ఈ చరిత్రలో ఇంత ఏ సినిమా అమ్ముడుపోలా. 65 crores టీ సిరీస్ ఓన్లీ ఆడియో హక్కులు చేజింగించుకుంది. ఓకే. అంటే ఇప్పుడు పుష్ప 1లో మనకి సాంగ్స్ ఎంత హిట్టో మనకు తెలుసు. ఎలా నేషనల్ వైజ్గా కూడా ఫస్ట్ దాక్కో దాక్కో మేక రిలీజ్ చేశారు. అవును. తర్వాత ఏదో ఉంటుంది రోయి బాగానే ఉంది అన్నట్టు ఒక ఫీల్ వచ్చింది అందరికీ. తర్వాత ఒకటి రిలీజ్ చేస్తూ వచ్చారు, అంతా అయిపోయింది. మధ్యలో సామి సామి సాంగ్, తర్వాత శ్రీవల్లి సాంగ్, ఇట్లా ఒకటి తర్వాత ఒకటి ప్రతిదీ హిట్. అండ్ అట్లా చూసేసరికి వీళ్ళకి అనిపించింది నెక్స్ట్ అది ఎక్కడ క్లోజ్ అయింది, అంటావా మావా, అదైతే మొత్తం దేశమంతా ఊపింది. ఆ టైంలో దుమ్ముద్దులిపేసింది అసలు. ఆ టైంలో న్యూ ఇయర్కి ముందు వచ్చింది. ఆ టైంలో న్యూ ఇయర్లో ఎక్కడ చూడు ఆ సాంగే న్యూ ఇయర్ ఈవెంట్ అంటే. ఆ పాట లేకుండా అసలు న్యూ ఇయర్ ఈవెంట్ లేదన్నట్టు జరిగిపోయింది. అఫ్కోర్స్ ఏదో కరోనా వల్ల న్యూ ఇయర్ ఈవెంట్ సరిగ్గా జరగనివ్వలేదు. అయినప్పటికీ కూడా పాడిన వాళ్ళు కానీ పాడుకునే వాళ్ళు కానీ అందరూ ఎక్కువ అదే ఎంజాయ్ చేశారు, మొత్తం అదే సాంగ్. చివరికి గోవాలో కూడా ఆ సాంగే ప్లే అయిందంటే అర్థం చేసుకో. అంత ఇదిగా అన్ని లాంగ్వేజెస్లో మామూలు హిట్ అవ్వలేదు అసలు, బాగా హిట్ అయింది. సో అట్లా చూసుకుంటే ఇప్పుడు అంత హిట్ అయింది. అండ్ నెక్స్ట్ పుష్ప 2కున్న బజ్ ఫస్ట్ నుంచి చెప్తే, ఫస్ట్ ఆయన బర్త్డేకి మొన్న మనకి అనుకోకుండా అది చిన్న టీజర్ ఫామ్ లాగానో ట్రైలర్ ఫామ్ లాగానో ఒక షార్ట్ ఫిలిం అనుకోవాలో, ఏదో ఒక గ్లిమ్స్ అనుకోవాలో తెలియదు, దానికి ఏం పేరు పెట్టాలో, ఒకటైతే విడుదలైపోయింది. దాంట్లో ఫస్ట్ దాని ముందు ఏమొచ్చింది, వేర్ ఈస్ పుష్ప అన్ని రిలీజ్ చేశారు. వేర్ ఈస్ పుష్ప తర్వాత ఇదిగో పుష్ప అక్కడే అని చెప్పేసి దానికి ఒక స్టోరీ క్రియేట్ చేశారు. తిరుపతి పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకి వెళ్తుంటే పుష్ప తప్పించుకున్నాడు, అడవిలోకి వెళ్ళాడు, కుక్కలతో స్టింగ్ ఆపరేషన్. తర్వాత వెళ్ళిన తర్వాత నెక్స్ట్ బాకారంపేట్ హిల్స్ దానిపైన కొండపైన చొక్కా దొరికింది. చొక్కా మీద తూట్లు ఉన్నాయి, 8 ఉన్నాయి. 10 రౌండ్ల బుల్లెట్ వర్షం కురిసిందని, బట్ చొక్కా మీద 8 ఉన్నాయంటే ఇంకా 2 ప్యాంటు కొండ ఉంటాయి, మనకు తెలియదు, అంతే కదా. చొక్కాకి దొరికింది. ఆ తర్వాత ఆ నెక్స్ట్ తీసుకుంటే పుష్ప పోలీసులే చంపేశారని అదని ఇదని అని చెప్పేసి గొడవ చేసేసారు అందరూ. ఊరంతా గొడవ చేసింది. వాళ్ళందరూ వాళ్ళ విషయాలు చెప్పుకున్న, మాకు ఫీజు కట్టాడు, మాకు ఆపరేషన్ చేశాడు, నా పెళ్లి చేశాడు, నా ఇల్లు కట్టాడు, నాకు అది ఇచ్చాడు, నాకు ఇది ఇచ్చాడు అని చెప్పేసి అందరు చెప్పుకుంటే అప్పుడు అర్థమైంది, ఓ ఇతన్ని అందరికీ మంచి చేశాడు అని. అండ్ ఆ తర్వాత కూడా చూసుకుంటే నెక్స్ట్ అట్లా వెళ్ళిన తర్వాత అనుకోకుండా పుష్ప దొరికాడు అని చెప్పేసి అడవిలో ఏదో కెమెరా పెడితే, పులి కోసం పెడితే దాంట్లో పుష్ప వచ్చాడు. అడవిలో ఏదైనా జంతువు 2 అడుగులు వెనక్కేసిందంటే పులి వచ్చిందని అర్థం. అలాంటిది పులే 2 అడుగులు వెనక్కేసిందంటే పుష్ప వచ్చాడని అర్థం అని చెప్పేసి ఇట్లా అన్నాడు. అప్పుడు ఆ గోర్ ఒక్కటి కొంచెం రెడ్ కలర్లో ఉండి మొత్తం బ్లాక్ అండ్ వైట్లోకి చూపించారు. ఆ రకంగా ఉండేసరికి ఆ పుష్ప వచ్చాడు, అందరు హ్యాపీ, ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ అట్లా జరిగింది. తర్వాత పోలీస్ స్టేషన్లో ఇది పుష్ప ద రూల్ తగ్గేదేలే అని చెప్పేసి ఆయన చెప్పిన డైలాగు అది బాగా వైరల్ అయిపోయింది. సో అంతటితో అది ఎక్కడికి వెళ్ళిందంటే మొత్తము యూట్యూబ్ రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేసేసింది, బాగా వైరల్ అయిపోయింది. దాని తర్వాత రిలీజ్ చేసిన ఒకే ఒక పోస్టర్, ఉగ్రగంగమ్మ రూపంలో ఉన్న అల్లు అరవింద్ పోస్టర్ అయితే అంత ట్రెండ్ అయిన పోస్టర్ ఈ మధ్య కాలంలో అయితే లేదు. అవును, అసలు లేదు. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆది పురుషు అప్పుడు కూడా శ్రీరామ్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, దాని అందరూ ఏంటిది అన్నారు. దీనికి చూసిన ప్రతి ఒక్కరు లైక్ బాగుందని లైక్ మళ్ళీ దాని మీద టాపిక్స్ ఉగ్రగంగమ్మ జాతర గురించి చెప్పడం అందరూ అలా చేసరికి అంత పాజిటివ్ టాక్, అంత పాజిటివ్ హైప్ ఇటీవల కాలంలో రాలేదు అని చెప్పేసి అనిపించింది. ఇప్పుడు దీంట్లో ఒక్క సాంగ్ కూడా రాలా.
ఈ సాంగ్స్కి బీభత్సమైన బజ్ ఉందన్న విషయం మాత్రం టీ సిరీస్కి అర్థమైపోయింది. ఇప్పటి వరకు కనీ విని ఎరగని రీతిలో ఏ సినిమాకి కూడా లేనంత హైప్లో పెద్ద రికార్డ్ ఇది. 65 కోట్లు ఇచ్చి ఆడియో రైట్లు సొంతం చేసుకుంది. అంటే ఇక మీదట మీరు ఈ పాటని టీ సిరీస్ దాంట్లోనే చూడొచ్చు, వాళ్ళ అఫీషియల్ సైట్స్లోనో కానీ వాళ్ళ ఛానల్స్లోనే చూడొచ్చు. వాళ్ళు కూడా దాంట్లో వాళ్ళకు కూడా ఒక అడ్వాంటేజ్ ఉండే ఉంటుంది, ఎందుకంటే అంత పెద్ద సాంగ్ నేషనల్ వైజ్గా అవుతున్నాయి అన్ని లాంగ్వేజెస్లో. నువ్వు ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే 65 కోట్లు అంటే ఏంటి అంత కమ్ముడిపోయిందా అనుకుంటున్నావు, కానీ పుష్ప హిందీ, పుష్ప తెలుగు, పుష్ప తమిళ్, పుష్ప కన్నడ, పుష్ప మలయాళం, ఇప్పుడు 65 కోట్లు డివైడెడ్ బై 5 చేసుకోవాలి నువ్వు. అంటే ఒక్కొక్క లాంగ్వేజ్లో వాళ్ళు 15 కోట్లకి అట్లా అమ్ముకున్నట్టే, 12-15 కోట్లకు అమ్ముకున్నట్టే. ఒక్కొక్క బడ్జెట్ వచ్చేసి 65 crores. డీసెంట్గానే కొన్నారు, కాకపోతే ఓవరాల్గా పాన్ ఇండియా సినిమాని తమ్ముడు పోయేసరికి మనకు ఆనందం ఎక్కువైపోయింది అంతే. నెక్స్ట్ అలాగే దాని ఓటీటీ రైట్స్ కూడా నెట్ఫ్లిక్స్ 200 కోట్లు ఇచ్చి కొనింది. 200 కోట్లకు కొనింది అంటే అబ్బా ఎంత గ్రేటో అనుకుంటున్నాం, కానీ అది కూడా డివైడెడ్ బై 5 వేసుకోవాలి నువ్వు. అంటే ఈచ్ లాంగ్వేజ్లో 40 crores అమ్ముడుపోయింది అది. అంతే కదా, 5 లాంగ్వేజెస్లో కొన్నాడు వాడు ఒకేసారి ఫ్రాంచైజీ కొన్నాడు. ఒక సినిమా అంటే అని అనుకోవచ్చు. అదే ఓన్లీ తెలుగు అయితే ఓటీటీలో 40 crores పోయేది, టీ సిరీస్లో ఒక 15 కోట్లకు 10 నుంచి 15 మధ్యలో అమ్ముడుపోయేది. అది కూడా రికార్డే, అంటే నాట్ బ్యాడ్, మంచి రేట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా చూసుకుంటే పుష్పకి ఉన్న క్రేజ్ మాత్రం అంటే ఇంకా అసలు ఏమాత్రం తగ్గట్లేదు. ఆడియో రిలీజ్కి ముందే ఇంత రేంజ్లో పోయింది అంటే మేబీ టీ సిరీస్ పాటలు వినే ఉంటారు కదా, అంటే ఎక్కడున్నాయి ఏంటో చాలా మందికి వినాలని కోరిక ఉంది. ఎందుకంటే కనీసం ఆ షూట్ జరిగేటప్పుడు ఎవడన్నా ఒకటిద్దరు అటు ఇటు వెళ్ళినా కూడా వాళ్ళకి తెలిసేది, అరే ఇదేదో ఉంది అని చెప్పేసి. బట్ ఇక్కడ అట్లా లేదు, ఏది బయటికి రావట్లా. అప్పుడప్పుడు చిన్న చిన్న ఉండి లేని లీక్స్ బయటకు వచ్చాయి. అది ఇక్కడ ఒక సస్పెన్స్ కూడా వెంటాడుతుంది. పుష్పని జైలు నుంచి తప్పించడానికి వచ్చే స్టార్ హీరో రామ్ చరణ్ అని ఇంతకుముందు కాదు ఎన్టీఆర్ అని మళ్ళీ ఇంకో వార్త. ఎందుకంటే ఆయన బర్త్డేకి కానీ తర్వాత మొన్నటి నుంచి ఎన్టీఆర్కి ఈయనకి బ్రోమాన్స్ అంటారు, వీళ్ళిద్దరు కలిసి మంచిగా బ్రో 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 అని చెప్పేసి బాగా క్లోజ్గా ఉన్నారు. సో ఆ రకంగా చూసుకుంటే సోషల్ మీడియాలో పోస్టులు కానీ బర్త్డే విషెస్ కానీ ఇవన్నీ చూస్తుంటే ఒకవేళ ఎన్టీఆర్ సర్ప్రైజింగ్గా మనకి ఏమైనా కనబడే అవకాశం ఉందేమో అని కూడా కొంతమంది అంటున్నారు. బట్ ఏదేమైనప్పటికీ పుష్ప 2 మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది, అందులో మాత్రం డౌట్ లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.